శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ శివమానస పూజ స్తోత్రం గురించి ఇవాళ 2 శ్లోకాలు, రేపు 3 శ్లోకాలుగా చెప్పుకుందాము. ఇవాళ 3 శ్లోకాలు, రేపు 3 శ్లోకాలు. అందులో మొదట శివమానస పూజ కాకుండా ఒక శ్లోకం, ఈశ్వరుని ప్రార్థించే విధానం ఇది. అయం దానకాలస్త్వహం దానపాత్రం భవానేవ దాత త్వదన్యన్నయాచే భవద్భక్తిమేవ స్థిరాందేహి మహ్యం భవత్పాదమూలే స్థిరాందేహి భక్తిం అని కూడా అంటాడు. కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్ అంటే అయం దానకాల, ఇదే మంచి సమయము దానం చేయడానికి. ఈశ్వర అంటే ఈశ్వరుడి చేత మనం దానం చేయించిపోతున్నాం అన్నమాట. ఈశ్వర అయం దానకాల, ఇది చాలా విశేషమైన దానానికి మంచి పుణ్యకాలము. త్వహం దాన పాత్రం, నేనే దానికి పాత్రునైన వాణ్ణి, నాకే ఆ దానం ఇవ్వాలి నాయన, నువ్వు ఒక్కడివే ఇవ్వగలుగుతావు, నువ్వే ఇవ్వాలి, నువ్వు దాతవి, నేను తీసుకునేవాణ్ణి. త్వహం దాన పాత్రం భవానేవ దాత, మీరే దాతలు. ఇంతవరకు మామూలుగా శివుణ్ణి ఈశ్వరుని ఎక్కడైనా ప్రార్థించేటప్పుడు త్వం అని నువ్వు నీవు అనే భావంతో అర్థం, కానీ ఇక్కడేనంటే భవాన్ ఏవ దాత అంటే మీరే దాతలు అని చెప్తున్నారు ఇక్కడ. భవానేవ దాత త్వదన్యన్న యాచే, నిన్ను తప్ప నేను వేరే ఎవరి దగ్గర యాచించను స్వామి, నీ దగ్గరే యాచిస్తాను, నువ్వే ఇవ్వగలుగుతావు, నువ్వు ఒక్కడవే ఇవ్వగలుగుతావు. త్వదన్యన్న యాచే భవద్భక్తి మూలే స్థిరాందేహి మహ్యం, దాన్ని నీ యందు పరిపూర్ణమైన భక్తిని స్థిరంగా ప్రసాదించు అని ఒకచోట చెప్పుంది. ఒకచోట భవత్పాదమూలే స్థిరాందేహి భక్తిం, నీ యొక్క పాదపద్మముల యందు నా మనస్సు నిరంతరం నిమగ్నమై భక్తి ప్రపత్తులతో ఉండేటట్టుగా అనే భావాన్ని నాకు పెంపొందించే శక్తిని అనుగ్రహించు. స్థిరాందేహి మహ్యం కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్, ఏ కృపాకరుడైన శంభు ఈశ్వర కృతార్థోస్మి, దానివల్ల నేను కృతార్థున్నవుతాను, నా ఇందు దయతో నన్ను అనుగ్రహించు స్వామి అని కోరుతున్నాడనమాట. అనగా చెప్పేది ఇదే మంచి సమయము, మించిపోయిన రాదు స్వామి, మంచి సమయం కాబట్టి దానం చేయడం చాలా గొప్ప విషయం, నువ్వే దాతవి, నేను దానం తీసుకునే యాచకుణ్ణి, ఈ సమయంలో మంచి దానం చేయడం చాలా విశిష్టమైన సమయము, నా ఇందు దయతో నీ పాదపద్మముల యందు నా మనస్సు నిమగ్నమై పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో ఉండేటట్టుగా ఆశీర్వాదాన్ని నాకు దానంగా ఇవ్వు, దాన్ని నేను తీసుకోవడం వల్ల నీ కృప వల్ల నేను కృతార్థున్నవుతాను అని అంటున్నారు. ఇది ధ్యాన శ్లోకంగా ఒక శ్లోకం. ఇది ఈశ్వరుని ప్రార్థించే శ్లోక విధానం. తదనంతరం మానస పూజ నుంచి రత్నై కల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్ర రచతం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ఈ శివమానస పూజ శంకరాచార్యులు వారు చెప్పింది. దీంట్లో ఆరాధనా విధానాన్ని మనం చాలాసార్లు ప్రయాణాల్లో ఉంటూ లేదా నిరంతరం ఈశ్వర ఆరాధన చేయాలనుకునే వాళ్ళు ఎలా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి మనస్ఫూర్తిగా మనస్సుతో అని చెప్తూ రత్నై కల్పితమాసనం, రత్నములు పొదిగిన బ్రహ్మాండమైన ఆసనాన్ని మనస్సులోనే భావించి, ఈశ్వర ఇది నేను నీకు సమర్పిస్తున్నాను, దీని యందు నువ్వు ఆసీనువు కావు అని చెప్పేసి ఆయన్ని ప్రార్థిస్తూ రత్నై కల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం, హిమాలయాల నుంచి చల్లటి నీళ్ళని తీసుకొచ్చాను స్వామి నీ స్నానం గురించి అని భావన రూపంలో స్వామివారికి చల్లటి గంగాజలంతో అభిషేకం చేస్తున్నట్టుగా భావించాలి. హిమజలై స్నానంచ దివ్యాంబరం. సరే, దివ్యాంబరం అనగా ఇక్కడ అర్థం అంటే దిక్కులనే అంబరంగా నీకు ఇస్తున్నాను స్వామి, నువ్వు దిగంబరుడి కాబట్టి, అందుకని దివ్యాంబరం. నానారత్న విభూషితం మృగమద మోదాంకితం చందనం, నానా విధాల రత్నాలన్నీ ఆభరణంగా ఇచ్చి యజ్ఞోపవీతాన్ని ఇచ్చి మృగనాభి నుంచి తీసిన సుగంధ ద్రవ్యముతో కూడిన చందనాన్ని నీకు లేపనంగా రాస్తున్నాను స్వామి, దాంతోపాటు విభూతి భస్మాలంకరణ కూడా చేస్తున్నాను.
చేసి జాతీ చంపక బిల్వపత్ర రచతం పుష్పంచ ధూపం తథా జాతీ చంపకాది నానావిధ రకాల పుష్పాలతో మాలలు చేసి నీకు అలంకరించి బిల్వాలతో అర్చన చేస్తున్నాను. జాతీ చంపక రచతం బిల్వంచ పుష్పం తథా ధూపం దేహి. ఇదిగో దాంతోపాటు నా మనస్సుతో కూడుకున్న సుగంధ పరిమళమైన ధూపాన్ని నీకు సమర్పిస్తున్నాను. దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. దీపంతో సహా దీన్ని సమర్పిస్తున్నాను స్వామి, నా యందు దయతో పశుపతి ఇది స్వీకరించు అని మనస్ఫూర్తిగా మనస్సుతో ఆరాధన చేసే శ్లోకం ఇది, స్తోత్రం ఇది. ఎక్కడున్నా ఈశ్వరారాధన చేయలేని పక్షంలో ఈ స్తోత్ర పారాయణం విన్నా చేసినా ఆ ఫలితం అనుభవించవచ్చు, ఆ ఫలితం వస్తుంది అని చెప్తున్నారనమాట. దీని తర్వాత ఇంతవరకు ధూపం దీపం వరకు తీసుకొచ్చారు షోడశోపచార పూజలు. దీని తర్వాత నైవేద్యానికి కొంచెం వివరంగా ఉంటుందన్నమాట. సౌవర్ణే నవరత్నఖండ రచతే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. సౌవర్ణే నవరత్నఖండ రచతే పాత్రే ఘృతం పాయసం. బంగారుపు పళ్ళెంలో నవరత్నాలు పొదిగిన పెద్ద గిన్నెలతో ఒక గిన్నెలో పవిత్రమైన పాయసాన్ని మొదటగా పెడుతున్నాను. దీంతోపాటు భక్ష్యం పంచవిధాలైన భక్ష్యాలని పెడుతున్నాను. భక్ష్యం పంచవిధం అంటే షడ్రసోపేతమైన భోజనాన్ని పెడుతున్నాను అని చెప్పడానికి ముందుగా తీపి పెట్టి తదనంతరం మిగతా 5 రుచులు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా భక్ష్యాలను చేసి పెడుతున్నాను. భక్ష్యం పంచవిధం. దీంతోపాటు పయోదధియుతం, పయ అంటే పాలు, వేడి వేడి తులసి, కుంకుమ పువ్వు, యాలకులు, లవంగాలు, జాజికాయ జావిత్రి వేసి పచ్చకర్పూరం వేసి వేడి పాలు, దాంతోపాటు మంచి మేగడతో కూడిన పెరుగు, పయోదధియుతం, రంభాఫలం అంటే అరటిపండు ఒలిచి మరీ పెడుతున్నాను స్వామి అని భావనా రూపంలో ఇవన్నీ చేసినట్టుగా భావించాలి. రంభాఫలం పానకం కూడా పెడుతున్నాను. పానకం మనం చాలా చోట్ల పెడతాం. ఎందుకు అంటే పానకం అనేది భోజనానంతర పానకం తీసుకోవడం వల్ల అరుగుదల శక్తి పెరుగుతుంది, ఆరోగ్యానికి మంచిది. అందుకని రంభాఫలం పానకం. శాకానాం అయుతం జలం రుచికరం. చాలా విశేషమైన రకరకాల శాకాలు వండి దాంతోపాటు అయుతం అంటే నీళ్ళు, జలం రుచికరం మంచి రుచికరమైన భోజనంతో పాటు రుచికరం కర్పూరఖండోజ్వలం కర్పూరాది వక్కలు లవంగాలు కలిపిన తాంబూలం మనసామయా విరచితం. తాంబూలం మొత్తం అన్నీ కలిపి మనస్సుతోనే ఇవన్నీ చేసి నేను సమర్పిస్తున్నాను ఈశ్వర. తాంబూలం మనసామయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. భక్తిగా మనస్సుతో నేను ఇది సమర్పిస్తున్నాను, దయచేసి దీన్ని స్వీకరించు స్వామి అని ప్రార్థిస్తున్నారనమాట. దీన్నే శివమానస పూజలో 2వ శ్లోకం. 3వ శ్లోకం ఇది సమర్పిస్తూ తదనంతరం మంగళహారతి ఇచ్చి సూర్యున్నే సాక్షిభూతుడిగా ప్రార్థన చేస్తూ దాన్నే మంగళహారతి రూపంలో ఇచ్చి ఛత్రంచామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకలా గీతంచ నృత్యం తథా సాష్టాంగం ప్రణతి స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో శ్రీమహాదేవ శంభో. శ్రీ మహాదేవ శంభో అనే చోట పూజాం గృహాణ ప్రభో అని కూడా చెప్తారనమాట కొన్ని చోట్ల. ఛత్రం చామరయోర్యుగం అంటే పూజ అయిన తర్వాత విశేషోపచార పూజ అని స్వామివారికి చేస్తాం. ఛత్రమాచ్ఛాదయామి, ఛత్రం అంటే గొడుగు పడుతున్నాం స్వామికి. చామరం వీజయామి, చామరం వీస్తూ ఉంటాం గాలి రావడానికి. చామరం వీజయామి, నృత్యం దర్శయామి, నృత్య దర్శనం చేయిస్తాం అంటే నృత్యం చేసి స్వామివారికి సమర్పిస్తాం. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, నానా రకాల భజన గీతాలని వినిపిస్తాం అన్నమాట. గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, వ్యాఘ్రానారోహయామి అని నానా రకాల వాహనాలని ఆయనకి
ఉత్సవమూర్తిగా ఆయన్ని కూర్చోబెట్టి తిప్పుతారు కదా క్షేత్రాల్లో, అవన్నీ గజారోహణం, అశ్వారోహణం, వ్యాఘ్రారోహణం అని చాలా రకాల వాహనాల మీద తిప్పుతారనమాట. అవన్నీ నేను మనస్సుతోనే ఇవన్నీ సమర్పిస్తున్నట్టు చెప్తూ, ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి గృదంగకాహలకలా గీతంచ నృత్యం తథా, ఇవన్నీ చేసి సాష్టాంగం ప్రణతోస్మి. సాష్టాంగం అనగా 8 రకాలైన శరీర అవయవాల ద్వారా నమస్కరిస్తున్నాను అని అర్థం. మహాన్యాసంలో ఇది ఈశ్వరారాధనలో ఉంటుంది. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని అంటారు. సా అష్టాంగ ప్రణామాన్ని దీన్ని అని అంటారనమాట. ఉరస అంటే ఊరువలతో నమస్కరిస్తున్నాను. ఉరస శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దృష్టితో నమస్కరిస్తున్నాను. మనస వచస తథా మనస్సుతో నమస్కరిస్తున్నాను. వచస అంటే వాక్కుతో నమస్కరిస్తున్నాను. పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం పాదములతో నమస్కరిస్తున్నాను. చేతులతో, కరాభ్యాం అంటే చేతులతో నమస్కరిస్తున్నాను. కర్ణాభ్యాం అంటే చెవులతో నమస్కరిస్తున్నాను. కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే అని అంటారు. కానీ దీంట్లో నమస్కారం చేస్తూ ఈ అవయవాల్ని భూమికి తాగించి నమస్కారం చేసే పద్ధతి ఒకటి ఉంది. కానీ ప్రధానమైన పద్ధతి ఉరస అంటే ఊరువలో బలం ఉన్నంతసేపే ఈ క్షేత్ర దర్శనానికి వెళ్ళగలుగుతాను. అందుకని అవన్నీ వెళ్ళడం కూడా ఒక నమస్కారము అని అర్థం అన్నమాట. శిరస్సు వంచి ఎక్కడున్నా సరే, ఏ క్షేత్రంలో, ఏ స్థాయిలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే తలను ఒక్కసారి అలా వంచి తీస్తే నమస్కారం చేసినట్టే లెక్క వస్తుంది. చేతులు కలిగిపోయినా సరే శిరస్సు అలా వంచి తీస్తే నమస్కరించినట్టు. ఏదైనా గుడి చూసావో, విగ్రహాన్ని చూసావో, శిరస్సు అలా వంచి ఎత్తితే చాలు నమస్కరించినట్టే లెక్క. ఉరస శిరస దృష్ట్యా అది చేయలేకపోయాను. ఒక్క క్షణం మాత్రం ఆ రూపుని దర్శనం అంటే చూస్తే చాలు నమస్కరించినట్టే. దృష్ట్యా మనస అది కుదరలేదా, మనస్సుతో ఒక్కసారి స్మరించు, అది నమస్కారం చేసినట్టే. మనస వచస తథా అది చేయలేకపోయినా నోటితో ఒక్కసారి చెప్పినా నమస్కరించినట్టే. నమఃశివాయ 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 అంటే అది కూడా నమస్కరించినట్టే. పద్భ్యాం పాదముల చేత ఎక్కడ తిరిగినా, ఎక్కడ పరిక్రమ చేసినా, ఏం చేసినా అది ఈశ్వరుడికే సమర్పణ అని భావించినా నమస్కారం చేసినట్టే. చేతులు జోడించి కరాభ్యాం చేతులు జోడించి నమస్కారం చేసినా అది నమస్కారం చేసినట్టే. కర్ణాభ్యాం ఎక్కడైనా ఈశ్వర నామస్మరణ వింటున్నాము అంటే ఒక్క క్షణం మాత్రం ఆగి దాన్ని విని అలా వెళ్ళేటట్టుగా దృష్టిని, ఆ శ్రవణాన్ని ఆనందాన్నిగా తీసుకోగలిగితే అది కూడా చేసినట్టు. దీన్నే అష్టాంగ ప్రణామము అని అంటారు. అందుకని ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని అంటారు. ఇది అష్టాంగ ప్రణామాన్ని భావిస్తారన్నమాట. అలాగే సాష్టాంగం ప్రణతోస్మి అని ఈ శ్లోకంలో చెప్తారు.